నమస్తే, వెల్కమ్ టు పాయింట్ అండి. ప్రస్తుతం మనతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ప్రస్తుతం చూసుకుంటే మహారాష్ట్రలో భారీ మెజారిటీతో మరి బీజేపీ గెలవడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు? ఇది భారతీయులందరికీ, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాం. చరిత్ర మరవదు, మీ చరిత్ర, మీ గెలుపు, మీ విజయం ఈరోజు ప్రపంచంలో హిందువులు, ప్రతి ఒక్క హిందువు లిఖించదగ్గ రోజు. కాబట్టి హిందువులకు ఘన విజయం సాధించాం. సో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయడం వల్ల ఉన్న నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు రావడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇగో ఒకటండి, పవన్ కళ్యాణ్ అయినా మా కూటమిలో సభ్యులే కాబట్టి అతను కూడా ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అతని వల్ల కూడా లాభం, తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల కూడా కొంత లాభం జరిగింది. నీ వల్ల కూడా, నీ మైక్ వల్ల కూడా, ఇంకొక ఛానల్ వల్ల, ఒక డాక్టర్ వల్ల, ఒక యాక్టర్ వల్ల లేదు. దుర్మార్గులు, మా శత్రువులు అడుగడుగును మనం అవమానించడం ప్రజల్లో ఆటోమేటిక్గా కాంక్ష వచ్చింది. స్వాతంత్ర కాంక్ష కన్నా ముందు ఈ జాతి నిలవాలనే కాంక్ష వచ్చింది. కాబట్టి ఏ క్రయగతో సేఫ్ రేయగా అనుకుని గెలిపొచ్చేసి. తెలంగాణ రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పాలన ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పాలన ఇది అవినీతి పాలన. ఏ పేదల గుడిచెలుగులు కొట్టే మూసీలు, లేకపోతే హైడ్రాలు, ఏముంది? ఏదైనా చూస్తే ఒక డైవర్షన్ పాలిటిక్స్. అక్కడ 6 గ్యారెంటీ అని చెప్పారు, ఏ గ్యారెంటీ లేదు. మహిళలకు 2500 లేదు. అండ్ ఇంకేంటి, వికలాంగులకు 6000 పెన్షన్ లేదు, మహిళలకు 4000 పెన్షన్ లేదు, పెన్షన్లు పెంచలేదు, వికలాంగులకు పెంచలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు, అండ్ ఆటో రిక్షా డ్రైవర్లకు డబ్బులు ఇవ్వలేదు. ఎటువంటి స్కీములు లేకుండా ఏదో పాత బస్సులలో ఇంత ఉచిత బస్సు అని ఎక్కించారు. మిగతాంతా బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, హైడ్రా అనుకుంటా అన్ని వేలాది కోట్ల అవినీతి చేసుకుంటూ అక్కడ ఢిల్లీలో ఉన్న సుల్తాన్ కుటుంబాలకు పంపించారు. సో ఎప్పుడు లేని విధంగా కూడా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవాలయాల మీద కానీ చూసుకోవచ్చు. మన ఇక తెలంగాణలో కూడా ఇటువంటి జరిగింది. సో ఎందుకంటే అదే ఇప్పుడు మాకు హిందువులకు చెప్పేది అదే, జ్ఞానోదయం కావాలి. ఎవరైతే ఈ కాంగ్రెస్ అంటే ఇది ఓన్లీ ముస్లింల పార్టీ, పేరుకే హిందువులు, మన హిందువుని అవమానించే హిందువులు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. కాబట్టి హిందువులు గౌరవంగా ఉండాలా, హైదరాబాద్లో భద్రతగా ఉండాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నారు.